ఏదైనా సరే మనం సంపాదించుకోవాలంటే అంత సులువుగా, అంత ఈజీగా విలువైనవి ఏవి కూడా మనకి దొరకవు. దేవుని దగ్గర కూడా శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకోవాలంటే మనం ప్రయాణం చేయవలసిన మార్గం ఒకటి ఉంటుంది. సో దేవుని చిత్తానుసారమైన మార్గంలో వెళ్ళినప్పుడు దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా, సంపూర్ణంగా మనం స్వతంత్రించుకుంటాం. ఉదయకాల సమయంలో యాకోబు అనే వ్యక్తి జీవితంలో నుండి యాకోబు దేవుని ఆశీర్వాదాలు ఎందుకు పొందుకున్నాడు, ఎలా పొందుకున్నాడు, తన జీవితం ఎలా ఉండేది, తన జీవితాన్ని ఎలా మలుచుకున్నాడో ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో ఉండి ధ్యానం చేసుకోబోతున్నాం. అందరూ ఒకసారి మీ దగ్గర ఉన్న బైబిల్ ఎత్తుతారా పైకి? అందరూ మన చేతిలో ఉన్న బైబిల్స్ పైకి ఎత్తుదాం. ఈ మాటలు నాతో చెప్పండి. వాక్యమైన యేసయ్య, నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడండి, నన్ను బలపరచండి, నిన్ను మరింతగా తెలుసుకోవడానికి, నీలో స్థిరపడడానికి సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను, ఆమెన్. ఈ బైబిల్ మోయడానికి చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. ఎందుకు తెలుసా? వాక్యమే దేవుడు అని దేవుని గ్రంథం సెలవిస్తుంది. సో ఈ మాటలు దేవుని మాటలు, దివ్య మాటలు. అంత మాత్రమే కాదు, వాక్యమే దేవుడు. సో దేవుని గ్రంథాన్ని పట్టుకోవడానికి కూడా చాలా సంతోషించాలి, చాలా గర్వించాలి. ఈ దేవుని వాక్యాన్ని పఠించడానికి మన జీవితంలో ఎన్నడూ మనం మర్చిపోకూడదు. పాత నిబంధన గ్రంథంలో యాకోబు జీవించిన దినాల తర్వాత దేవుడు తన్ను గూర్చి తాను పరిచయం చేసుకుంటూ నేను యాకోబు దేవుడను అని చెప్పుకున్నాడండి. గాడ్ ఇంట్రడ్యూస్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద గాడ్ ఆఫ్ మోసెస్, యాజ్ ద గాడ్ ఆఫ్ జేకబ్. మోషే అనే వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ అన్నాడు, మోషే నేను నీ దేవుడను. అంత మాత్రమే కాదు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడనని నిర్గమకాండము 3వ అధ్యాయంలో ఆ మాట మనం గమనిస్తాం. చూడండి, ఎక్సడస్ చాప్టర్ 3 వర్స్ 6, నిర్గమకాండము 3వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. సో దేవుడు మోషేతో చెప్తున్న మాట ఏంటంటే, నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఇప్పుడు యాకోబు దేవుడు అని చెప్పుకోవాలంటే, ఇప్పుడు చూడండి, దేవుడు నేను బ్లెస్సీ యొక్క దేవుడను అని చెప్పుకోవాలంటే నాకు అంత అర్హత ఉండాలి. ఎందుకంటే నాకు తెలుసు నా బలహీనతలు ఏంటో, నాకు తెలుసు నేనేంటో. నేను నా యేసయ్య బిడ్డనని చెప్పుకోవడానికి నేను సంతోషిస్తాను, కానీ నా యేసయ్య ఈ కుమార్తె యొక్క తండ్రిని అని చెప్పుకోవడానికి ఆ దేవుడు నన్ను గురించి అలా చెప్పుకుంటాడా లేదా అంటే ఒకసారి ఆలోచించాలి కదండి. గొప్పవారితో తక్కువ వారికి ఉన్న సంబంధాన్ని కలుపుకొని చెప్పుకుంటారు. పలానా సర్పంచ్ గారండి మా ఇంటి పేరేనండి, పలానా ఎంపీ గారండి మాకు దూర బంధువులండి, పలానా ఎమ్మెల్యే గారండి మా నాన్న యొక్క చిన్ననాటి స్నేహితుడండి. గొప్పవారితో మనం కలుపుకుంటాం సంబంధాన్ని, గొప్పవారితో మనకున్న అసోసియేషన్ని, పరిచయాన్ని, బంధుత్వాన్ని చెప్పుకోవాలని ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు దేవుడు నేను యాకోబు దేవుడను అని చెప్పుకుంటున్నాడంటే యాకోబు చాలా గొప్పవాడైంటాడేమో అని మనం అనుకోవచ్చు. కానీ నిజానికి యాకోబు మనలాంటి వాడేనండి. జేకబ్ ఇస్ జస్ట్ లైక్ అస్. మనలాంటి వాడే యాకోబు. తన జీవితంలో బలహీనతలు, లోటుపాట్లు అన్నీ ఉన్నా దేవుడు మాత్రం నేను యాకోబు దేవుడును అని చెప్పుకోవడానికి సిగ్గుపడలేదు. పాత నిబంధనలోనే కాదు, నూతన నిబంధనలో కూడా దేవుడు మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు స్వయాన ఆయన మాట్లాడుతూ చెప్పిన మాట మత్తయి సువార్త 22వ అధ్యాయము 32వ వచనంలో మనం చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము 32వ వచనంలో ఆ మాట గమనిస్తాం. 31వ వచనం నుండి చదువుతున్నాను. మృతుల పునరుత్థానమును గూర్చి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పెను. జనులు అది విని ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. యేసుప్రభు చేసిన బోధలకు ప్రజలు చూసి, జనులు చూసి ఆశ్చర్యపడిరి అనే మాట వాక్యంలో మనం గమనిస్తున్నాం. యేసు ప్రభు చేసిన బోధలలో ఆయన చెప్పిన ఒక మాట ఏంటంటే, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. అసలు ఈ యాకోబు యొక్క పుట్టుక నుంచి అతని పరిస్థితి ఎలా ఉందో గమనిద్దాం. చూడండి, ఎవరైనా ఒక వ్యక్తుల సక్సెస్ స్టోరీ కనుక చెప్పాలంటే కొన్ని మ్యాగజైన్స్లో కవర్ స్టోరీ అని రాస్తారు, లేకపోతే కొన్ని టీవీ కార్యక్రమాలలో వారి జీవితాన్ని గురించి ఒక ½ an hour ప్రోగ్రామ్ వేసేస్తారు, ఎవరైనా ఒక ఉన్నత స్థితిని సాధించిన వారు. ఇప్పుడు యాకోబు జీవితం యొక్క కవర్ స్టోరీ కనుక మనం అతని చరిత్రను మనం గమనించినట్లయితే,
యాకోబు పుట్టుక దగ్గర నుంచి మనం ప్రారంభం అవ్వాలి. హౌ వాస్ హిస్ బర్త్? యాకోబు యొక్క పుట్టుక, యాకోబు యొక్క జన్మ ఎలా ఉంది అని మనం ఆలోచిస్తే దేవుని వాక్యంలో ఆదికాండం 25వ అధ్యాయము 21వ వచనంలో అసలు యాకోబు ఎలా పుట్టాడో మనం చూస్తాం. చూడండి, ఆదికాండము 25వ అధ్యాయం 21వ వచనం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. యు నో దట్ జేకబ్ వాజ్ అన్ ఆన్సర్ టు ప్రేయర్. యాకోబు ప్రార్థనకు జవాబు అని మీకు తెలుసా? యాకోబు ఊరికే పుట్టేయలేదండి. ఇస్సాకు రిబ్కాలు అనుకోకుండా పుట్టేయలేదు యాకోబు. హీ వాజ్ నాట్ an unexpected child, but he was the most expected child. రిబ్కా గర్భం ధరించట్లేదంట, పిల్లల కొరకు ఎదురు చూస్తున్నారంట. ఆ సమయంలో ఇస్సాకు రిబ్కా కొరకు ప్రార్థన చేస్తే ఇస్సాకు చేసిన ప్రార్థన రిబ్కా పక్షంగా దేవుడు అంగీకరించి రిబ్కా యొక్క గర్భాన్ని తెరిచినప్పుడు ఈ యాకోబు పుట్టాడంట. అంటే ఈ యాకోబు ప్రార్థనా ఫలము అన్నమాట. ప్రార్థన ఫలము. ఏదైనా సరే ప్రార్థించుకోకుండా పొందుకున్న ఆశీర్వాదాలకి, ప్రార్థించి పొందుకున్న ఆశీర్వాదాలకి ఖచ్చితంగా తేడా ఉంటుందా ఉండదా? ప్రార్థించి పొందుకున్న ఆశీర్వాదాలు చాలా శ్రేష్టమైన ఆశీర్వాదాలుగా ఉంటాయి. ఎందుకంటే దేవుని సన్నిధిలో వాటి కొరకు మనం మనవి చేసుకొని, మొర్రపెట్టుకొని, గోజాడుకొని, బ్రతిమలాడుకొని ఎదురు చూసి వచ్చినాయి కాబట్టి ఆ ఆశీర్వాదాలను కొంచెం మన విలువైన వాటిగానే ఖచ్చితంగా చూస్తాం. కొన్నిసార్లు దేవుడు అడగకుండానే మనల్ని ప్రేమించి దండిగా మెండుగా దీవెనలు కుమ్మరిస్తూ ఉంటే ఆశీర్వాదాల విలువ కూడా మనకి చాలాసార్లు అర్థం అవదు. ఇప్పుడు యాకోబు పుట్టుక ఏంటి అని ఆలోచిస్తే ప్రార్థనా ఫలము యాకోబు. జేకబ్ వాజ్ అన్ ఆన్సర్ టు ప్రేయర్. ఆ తర్వాత యాకోబు జీవితం ఎలా గడిచింది? అసలు గర్భంలో నుండి వస్తున్నప్పుడే ఒక వెరైటీ. అదేంటంటే చూడండి, యాకోబు గర్భంలో నుండి వస్తున్నప్పుడు 22వ వచనం, ఆమె గర్భంలో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడ్రి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా, నేను 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని అనేను. దేవుడు ముందే ఒక మాటలో చెప్పాలంటే ప్రవచనాత్మకంగా, ఇట్ వాజ్ లైక్ అ ప్రాఫెసీ. ఇంకా ఆమె గర్భంలో బిడ్డలు ఉన్నారు. ఒక బిడ్డను మోయడమే కష్టం తల్లులకి. ట్విన్స్ అంటే ఇంకా కష్టం. ఎందుకంటే ఒక బిడ్డకే కడుపులో స్థలం సరిపోదు. వాళ్ళు అటు తిరగడానికి ఇటు తిరగడానికి. చూడండి, బిడ్డ ఎదిగే కొద్దీ కడుపులో అటు ఇటు తిరుగుతూ ఉంటారు. సో బిడ్డలు కదిలిన ప్రతిసారి, బిడ్డ సైజు పెరుగుతున్న ప్రతిసారి తల్లికి ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది. బిడ్డ బరువు ఎక్కువైపోతున్న ప్రతిసారి తల్లికి ఇబ్బందిగా ఉంటుంది. ఆహారం సరిగ్గా తినలేదు, నిద్ర సరిగ్గా పట్టదు, కూర్చోవాలన్నా, నించోవాలన్నా, పడుకోవాలన్నా ఎన్ని ఇబ్బందులు. ఇప్పుడు 2 మగపిల్లలు రిబ్కా యొక్క గర్భంలో ఉంటే రిబ్కా యొక్క పరిస్థితి ఏంటి అని మనం ఆలోచిస్తే, ఆమె గర్భంలోని 2 బిడ్డలు ఒకరితో ఒకరు గర్భంలో నుండే తనుకోవడం స్టార్ట్ చేశారంట, ఫైట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. రిబ్కా అనుకుంది, అమ్మో ప్రార్థన ఫలంగా బిడ్డలు పుడుతున్నారు అని సంతోషిస్తున్నాను, కానీ ఈ లోపల వీళ్ళు పడుతున్న ఆ యుద్ధం నేను తట్టుకోలేకపోతున్నానని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. యాకోబు యొక్క తల్లి కూడా అన్ని విషయాలలో ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్ళిన తల్లి. ప్రియమైన తల్లిదండ్రులారా, మీరు ప్రతి విషయంలో ప్రార్థనాపూర్వకంగా అడుగులు వేస్తే మీ బిడ్డల జీవితంలో ఆ ప్రార్థనా ఫలాన్ని నిశ్చయంగా చూస్తారు. ఒక ఉన్నత స్థితిలో కోట్లకు పడగలెత్తిన ఒక వ్యక్తి, ఒక కుమార్తె ఉందండి. ఈ మధ్యకాలంలో ఆ సిస్టర్ నాకు ఫోన్ చేసి చెప్తుంది, అక్క మాకు కొన్ని 100 కోట్లు ఉన్నాయి, మా నాన్నగారు చాలా పేరు కలిగిన వ్యక్తి, పొలిటీషియన్, చాలా బిజినెస్లు మాకున్నాయి, అయితే నేను ఒక్కదాన్ని మా ఇంట్లో దేవుని నమ్ముకున్నాను. మా తల్లిదండ్రులు అసలు నా కొరకు ప్రార్థన చేయడం అంటే ఏంటో ఆ అనుభవం నా జీవితంలో లేదు. నేను ఎప్పుడూ కలలు కంటూ ఉంటాను, నా తల్లిదండ్రులు నా కొరకు ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుందో, అసలు మా ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉంటే ఎంత బాగుంటుందో. నేను ఒక్కదాన్ని రహస్య విశ్వాసిని, నేను ఒంటరిగా ప్రార్థన చేసుకుంటాను తప్ప నా కొరకు ప్రార్థించే తల్లిదండ్రులు లేరక్క. నా కోసం వాళ్ళు అవి కొనిస్తారు, ఇవి కొనిస్తారు, అవి ఏర్పాటు చేస్తారు, ఇవి ఏర్పాటు చేస్తారు, కానీ నా కొరకు ప్రార్థన చేసే ఆత్మీయత అయితే నా తల్లిదండ్రులకు లేదు. ఇట్ ఈస్ అ డిస్టెంట్ డ్రీమ్. అది నాకు ఒక దూరమైన కలలాగా ఉంటుంది అక్క అని.
నీ జీవితంలో ప్రియమైన తల్లి, ప్రియమైన తండ్రి, నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థనాపూర్వకంగా అడుగులు వేస్తే నీ ప్రార్థన ఫలాన్ని ఖచ్చితంగా చూస్తావు. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థన ఎందుకండి? టైం లేక, టైం ఎక్కువైపోయి మనం వచ్చామా? టైం ఎలా గడపాలో తెలియకొచ్చామంటే కాదు, ప్రార్థనలో గడపాలని వచ్చాము. ప్రార్థన ద్వారా ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవాలని వచ్చాం. ఇప్పుడు రిబ్కాకు సమస్య రాగానే ప్రార్థన చేస్తుంది దేవుని సన్నిధికి వెళ్ళి. అప్పుడు దేవుడు రిబ్కాకు చెప్పాడు, నీ గర్భంలో 2 పిల్లలు ఉన్నారు, 2 జనపదవులు నీ గర్భంలో నుండి రాబోతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే గర్భంలో నుండే యాకోబు పోరాటం మొదలుపెట్టేశాడు. 26వ వచనంలో ఆ మాట చూస్తాం. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చేయి ఏశావు మడిమను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. యాకోబు అనే మాటకు నంబర్ 2 అనే ఒక నంబర్ ఉంది. ఆ 2 అనే నంబర్ కింద ఫుట్నోట్లో ఉంది, మడిమెను పట్టుకొనిన వాడు లేక మోసగాడు. అసలు మోసగాడని పేరెవరైనా పెడతారండి పిల్లలకి? అంటే గర్భంలో ఉన్నప్పటి నుంచే అన్నను ఇబ్బంది పెడుతూ ఉన్నాడు యాకోబు. ఆ ఏశావు యొక్క మడిమను పట్టేసుకున్నాడంట గర్భంలో ఉన్నప్పుడే. ఆ తర్వాత ఆ కొడుకుకి వాళ్ళ అమ్మ తల్లులు ఎందుకు ఆ పేరు పెట్టారో తెలియదు, కానీ మడిమను పట్టుకున్నవాడు లేక మోసగాడు అనే పేరు పెట్టారు. యాకోబు పేరుకు తగినట్లే బ్రతికాడండి. పిల్లలకి చాలా మంచి పేర్లు పెట్టాలి, ప్రార్థనాపూర్వకంగా పేర్లు పెట్టాలి. కొంతమంది సినిమా యాక్టర్ల పేర్లు పెడతారు, కొంతమంది ట్రెండీగా ఉండాలని బట్టి స్టైలిష్గా ఉండాలండి పేరు. ఆ పేరు అసలు ఇంకెక్కడ వినుండకూడదు, అంత మంచి పేరు. ట్రెండీ పేరో లేకపోతే పొలిటీషియన్స్ పేర్లో, సినిమా యాక్టర్ల పేర్లో కాదు, కానీ వాక్యంలో ఉన్న మంచి దైవికమైన పేర్లు పెడితే, మంచి అర్థంతో కూడిన పేర్లు పెడితే ఆ పేర్లు చాలాసార్లు పిల్లల జీవితంలో సార్థకము అయిపోతాయి. యాకోబుకు మోసగాడు అని పేరు పెట్టారు తల్లిదండ్రులు. ఆ తర్వాత యాకోబు ఏశావు ఇద్దరు ట్విన్సే, అన్నదమ్ములు, 2 కవలలు, 2 పెరుగుతున్నారు. పెరుగుతున్న సమయంలో ఏశావు వేటగాడంటే ఎక్కువ వేటకు వెళ్తూ ఉండేవాడు. సో వేటకు వెళ్ళి చాలా అలసిపోయి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి యాకోబు ఎక్కువ కిచెన్లో ఉండేవాడు, వాళ్ళ అమ్మతో ఉండేవాడు. సో యాకోబు చాలా చక్కగా వేడి ఆహార పదార్థాన్ని సిద్ధపరుస్తూ ఉంటే చూడండి, ఆదికాండం 25వ అధ్యాయం 29వ వచనం నుండి. ఒకనాడు యాకోబు కలగూర వంటకం వండుకొని చుండగా ఏశావు అలసినవాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను. అందుకు అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు అనేను. యాకోబును వంటకం ఎర్రగా ఉన్న వంటకాన్ని ఏశావు అడిగినప్పుడు యాకోబు ఫ్రీగా ఇవ్వచ్చండి. తీసుకో అన్నయ్య, నీకంటే తక్కువ, నీకంటే నాకేవి ఎక్కువ కాదు, తీసేసుకో, సగం నువ్వు తిను, సగం నేను తింటాను అని ఇవ్వచ్చు. కానీ యాకోబు ఇక్కడ ఒక బార్గెన్ మొదలుపెట్టాడు, ఒక బేరం పెట్టాడు. ఆ బేరం ఏంటంటే, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తే ఈ వంటకాన్ని, ఈ కూరని నీకు ఇస్తాను అని అనగానే ఏశావు అప్పటికప్పుడు తన క్షణికమైన ఆ కోరికలు తీర్చుకోవడానికి, ఆకలి ఎంతసేపు ఉంటుందండి ఆకలి? కొన్నిసార్లు ఆకలి తారాస్థాయికి వెళ్ళిపోద్ది. లంచ్ టైం అవగానే కడుపులో గంటలు మోగుతాయి, మనకు తెలుసు కదా. గంటలు మోగినప్పుడు ఆకలి అనేది తారాస్థాయికి వెళ్ళిపోద్ది. ఆ టైంలో మనం కడుపుకి ఏమీ పెట్టకుండా వదిలేస్తే ఆ ఆకలి అలా తారాస్థాయికి వెళ్ళి మళ్ళీ కింద పడిపోద్ది, తెలుసు కదా మీకు. ఆ తర్వాత ఆకలి చచ్చిపోద్ది. ఆ టైం దాటేశాక 1 గంట, 2 గంటలు, 3 గంటలు అయ్యాక వచ్చి భోంచేయండి అంటే, నాకు ఇంకా ఆకలిగా లేదండి, ఆకలి ఇంకా చచ్చిపోయింది అంటాం కదా. ఈ మాట మనం వాడుతూ ఉంటాం. ఇప్పుడు ఏశావు ఆకలి తారాస్థాయిలో ఉంది. ఆ మూమెంట్లో, ఆ క్షణంలో ఏశావుకు కావాల్సింది ఏంటంటే ఆహారం. ఆ క్షణంలో తన అవసరత తీర్చబడుట కొరకు ఆలోచించుకున్నాడు, కానీ తన జీవితానికి, తన భవిష్యత్తుకు దేవుడు తనకిచ్చిన ఆశీర్వాదం ఏంటి ఏం ఆలోచించుకోలేదండి. కొన్నిసార్లు అపవాది క్షణికమైన ఆవేశానికి మనల్ని లోను చేసి శాశ్వతమైన ఆశీర్వాదాలు పోగొట్టుకొనేలా మనల్ని శోధిస్తాడు. యాకోబు, ఈ కూర నీకు పెడతానన్నయ్య, జ్యేష్ఠత్వాన్ని ఇస్తావా అనగానే ఏశావు అన్నాడు, ఇప్పుడు చచ్చిపోతున్నాను రా, ఆకలితో చచ్చిపోతాను. ఆకలితో చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ప్రపంచంలో? ఆకలి చావులతో చనిపోయిన వారంటే కొన్ని రోజుల తరబడి, నెలల తరబడి, మినిమం 40 days భోజనం లేకుండా మనిషి బ్రతకచ్చు అంటండి. 40 రోజులు,
నాకు తెలిసి అప్పటికి 40 రోజులు ఏమో ఉపవాసం ఉండడు ఖచ్చితంగా ఏశావు. కానీ ఏశావు ఆకలి తీర్చుకోవడానికి జ్యేష్ఠత్వాన్ని చాలా ఈజీగా వదిలేసుకున్నాడు. ఇప్పుడు తల్లి గర్భంలో నుంచి ఫస్ట్ రావాలా, రెండో వ్యక్తిగా రావాలనేది దేవుడు ప్లాన్ చేశాడు. దేవుడు ఏశావుకు జ్యేష్ఠ కుమారునిగా ఉండే హక్కు ఇస్తే ఆ జ్యేష్ఠత్వాన్ని ఏశావు ఆకలి తీర్చుకోవడం కోసం వదులుకున్నాడు. ఆ తర్వాత చూడండి 34వ వచనం చివరి భాగం, ఆదికాండం 25వ అధ్యాయం. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. తమ్ముడు బేరం పెట్టాడు కరెక్టే, మరి నీ జ్ఞానం ఏమైపోయింది? కొంతమంది దేవుడిచ్చిన ఆశీర్వాదాలను స్నేహితులు ఏదో సలహా ఇచ్చారనో, ఎవరో ఏదో మాట్లాడారనో దానికోసం వదులుకుంటారు. ఓకే, నీకు తప్పుడు సలహాలు ఇచ్చేవాళ్ళు, తప్పుడు ఆలోచనలు చెప్పేవాళ్ళు, దేవుని నుంచి నిన్ను దూరం చేయాలని, దేవుని ఆశీర్వాదాలను నీకు దూరం చేయాలని ప్రయత్నం చేసేవాళ్ళు నీ చుట్టూ ఎప్పుడు ఉంటారు. బట్ నీ జ్ఞానం ఏమైపోయిందో నేను అడుగుతున్నాను. ఆశీర్వాదాలు పోగొట్టుకోవాలా ఉంచుకోవాలా అనేది నీ చేతిలో ఉంది. నిన్ను స్నేహితులు బంధువులు వచ్చి శోధించగలరు తప్ప ఒక మంచి నిర్ణయం తీసుకున్నా, ఒక చెడు నిర్ణయం తీసుకున్నా అది మన చేతిలోనే కదండి ఉండేది. ఎవరు వచ్చి మన చేతులతో మనల్ని బలవంతంగా ఏమైనా చేయనిస్తారా? సలహా ఇస్తారు, శోధిస్తారు. మన మనసులో ఒక తప్పుడు ఆలోచన మనకి ప్రవేశపెట్టాలని, ఒక బీజాల్లాగా వెయ్యాలని ప్రయత్నం చేస్తారేమో, కానీ ఆ ఆలోచన నువ్వు తీసుకోవాలా వద్దా అనేది మన చేతిలో ఉంది. చెడు ఆలోచన దైవికమైన ఆలోచన కాదు, పాపపు ఆలోచన, దేవుని ఆశీర్వాదాలు నేను పోగొట్టుకునేలా దోహదపడే ఆలోచన అనగానే ఆలోచన రావచ్చు, రిజెక్ట్, పక్కకు తోసేయడమే. నాకు అవసరం లేదు, నా మైండ్లోకి ఈ మాట నేను వెళ్ళనివ్వను, నా మైండ్లోకి ఇది ప్రవేశించి నన్ను ప్రభావితం చేయనివ్వను అని నిర్ణయం మనం తీసుకోవచ్చు. ఏశావు ఆ నిర్ణయం తీసుకోలేకపోయాడు. అందుకని వాక్యం చెప్తుంది ఏశావు జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడని. ఏశావే కదా అనుకుంది, నాకు జ్యేష్ఠత్వం ముఖ్యం కాదు, ఇప్పుడు ఆకలి తీరడం ముఖ్యం. అపవాది కొన్నిసార్లు అంటాడు, ఇప్పుడు నీ అప్పు తీరిపోవడం ముఖ్యం, దానికోసం మోసం చేసేయి పర్వాలా, ఇప్పుడు నీ కష్టం తీరిపోవాలి వెంటనే. కొన్నిసార్లు తాత్కాలికంగా మన సమస్యలకు ఉపశమనం రావాలని దేవునికి ఇష్టమైన పనులు చేసి ఆ తాత్కాలికమైన ఉపశమనం వస్తుందేమో కానీ శాశ్వతంగా మాత్రం వేదనను సంపాదించుకుంటాం. అవునా కదా? ఏదో చేసేస్తాం అప్పటికప్పుడు, అమ్మాయి ఇప్పుడు ఇది చేస్తే కొంచెం రిలీఫ్ అయిపోద్దని. కానీ ఇంకా పెద్ద కష్టాన్ని కొన్నిసార్లు మనం కొని తెచ్చుకుంటూ ఉంటాం. ఏశావు అదే చేశాడు. ఆ తర్వాత ఆదికాండం 27వ అధ్యాయము 19వ వచనంలో మనం గమనించినట్లయితే, ఆదికాండము 27వ అధ్యాయం 19వ వచనం. ఈ సంఘటన ఏంటి అని మనం ఆలోచిస్తే, ఒకనాడు ఇస్సాకు వృద్ధాప్యంలోకి వచ్చేసినప్పుడు ఇస్సాకుకేమో పెద్ద కుమారుడైన ఏశావు అంటే ఇష్టం. ఏశావుని పిలిచి అన్నాడు, బాబు ఒక మంచి ఆహారాన్ని నాకు వండుకొనిరా, కడుపు నిండా భోంచేసి నిన్ను ఆశీర్వదిస్తాను అని అనగానే ఈ మాట తల్లి విని రిబ్కాకు యాకోబు అంటే ఎక్కువ ఇష్టం. రిబ్కా అనుకుంది, నా చిన్న కుమారుడైన యాకోబుకి ఆశీర్వాదం కావాలి అని అనుకొని, యాకోబు శరీరం ఏమో నున్నగా ఉంటుందంట, ఏశావు శరీరానికి ఏమో వెంట్రుకలు ఎక్కువ ఉంటాయంట. చూడండి, ఒక్కొక్కరి శరీర తత్వం ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొంతమంది హెయిరీగా ఉంటారు, కొంతమంది ప్లెయిన్గా ఉంటారు. అది దేవుడు చేసిన మేకప్, అది దేవుని డిజైన్. ఇప్పుడు ఏశావు దేహమేమో వెంట్రుకలతో రోమాలతో ఉంది, యాకోబు దేహమేమో చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు తండ్రి అయిన ఇస్సాకుకేమో వృద్ధాప్యం వచ్చి కళ్ళు సరిగ్గా కనబడట్లేదు, స్వరం ఒకటే వినబడుతుంది, బాగా తడుముకొని చూసుకోగలడు. అందుకని తల్లి ఏం చేసిందంటే మేకపిల్ల చర్మాన్ని యాకోబు యొక్క వంటికి కట్టేసిందంట. కట్టేసి, బాబు నీకు నేను త్వరగా కూర చేసిస్తాను, మీ నాన్న దగ్గర కూర తీసుకెళ్ళిపోయి ఎవరివి నువ్వు అని అడిగితే మీ అన్న పేరు చెప్పేయి, నీ పేరు మాత్రం చెప్పొద్దని. చూడండి, ఆదికాండం 27వ అధ్యాయము 19వ వచనం. అందుకు యాకోబు, నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను, నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుము అనెను. 22వ వచనం. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతని తడిమి చూచి, స్వరము యాకోబు స్వరము, కానీ చేతులు ఏశావు చేతులే అనెను. నాన్నకి తేడా తెలిసిపోయిందండి, తండ్రికి అర్థమైంది. స్వరం వేరుగా వస్తుంది, స్వరం మిమిక్రీ చేయలేకపోయాడు. ఈ రోజుల్లో అంటే స్వరం కూడా మిమిక్రీ ఆర్టిస్ట్ని ఎవరినో పెట్టి చేసేసేవారు. అప్పుడు ఆ మిమిక్రీలు అవన్నీ లేవేమో బహుశా. సో స్వరం అయితే యాకోబు స్వరమే, దేహమేమో ఏశావు దేహంలా ఉందని
మొత్తానికి తండ్రి ఏం చేశాడంటే ఆశీర్వాదాలన్నీ యాకోబుకి ఇచ్చేశాడు. ఇప్పుడు యాకోబు యొక్క ఆశీర్వాదాలు, తండ్రి ఆశీర్వాదాలు అన్నీ పొందుకున్న యాకోబు హ్యాపీగా ఉన్నాడు. అన్న మాత్రం తమ్ముడి మీద పగ పట్టేశాడు. నేను పొందుకోవాల్సిన ఆశీర్వాదాలన్నీ నా తమ్ముడు తీసేసుకున్నాడని ఏశావు యాకోబు మీద పగ పట్టినప్పుడు ఇప్పుడు యాకోబు అనుకుంటున్నాడు, ఇక్కడ ఉంటే నేను ఇంకా బ్రతకను, నా అన్న వచ్చి నా మీద పగ తీర్చుకుంటాడు, మా అన్న నన్ను చంపేస్తాడని పారిపోతాడండి. తన మామ ఇంటికి పారిపోతాడు. తన మామకి 2 కుమారులు ఉంటే లేయా అలాగే రాహేలు అనే 2 వివాహం చేసుకుంటాడు. ఆ తర్వాత పిల్లలు పుడతారు. పిల్లలందరూ పుట్టిన తర్వాత యాకోబు యొక్క ఆత్మీయ ప్రయాణం అక్కడ స్టార్ట్ అవుతుంది. పుట్టినప్పటి నుంచి తల్లేమో మోసగాడని పేరు పెట్టింది. గర్భంలోనే అన్నతో పెనుగులాడడం ప్రారంభించాడు యాకోబు. తన జీవితంలో అప్పటి వరకు మోసగాడిగా బ్రతికాడు. అన్నతో బేరం పెట్టి అన్న జ్యేష్ఠత్వాన్ని తృణీకరించగానే జ్యేష్ఠత్వాన్ని తీసేసుకున్నాడు. ఆశీర్వాదాలన్నీ స్వతంత్రించుకున్నాడు. కానీ ఒక సమయం వచ్చింది యాకోబు జీవితంలో, దేవుని గూర్చి తను చాలా సీరియస్గా ఆలోచించడము ప్రారంభించాడు. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, ఈ లోకంలో వేరే వేరే చదువులు, ఆస్తిపాస్తులు, ఉద్యోగాలు, వివాహము, పిల్లలు అవన్నీ తర్వాత అండి. ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఉంది మన జీవితంలో, అత్యంత ప్రాముఖ్యమైన విషయం. అదేంటంటే దేవుడు, నువ్వు. అసలు దేవుడితో నీకున్న సంబంధము ఏంటి? దేవునితో నీకున్న సాన్నిహిత్యము ఏంటి? దేవునితో నీకున్న అనుబంధము ఏంటి? దేవుని గురించి నీవు పొందుకున్న అవగాహన ఏంటి? యాకోబు జీవితంలో ఒక టైం వచ్చిందండి, దేవుని గురించి ఆలోచించడము ప్రారంభించాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో యాకోబు జీవితంలో నుండి 4 అంశాలు త్వరగా మీకు చెప్పి ఆ తర్వాత మనం ప్రార్థనలో ఎక్కువసేపు గడుపుదాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఉపవాస ప్రార్థన కనుక మనందరం మోకాళ్ళ మీద మన కొరకు, మన కుటుంబాల కొరకు ఎక్కువసేపు ప్రార్థనలో గడుపుదాం. అయితే యాకోబు తన జీవితంలో ఆశీర్వాదాలను పొందుకోవడానికి, ఆశీర్వాదాలను స్వతంత్రించుకోవడానికి తన జీవితంలో తాను కలిగి ఉన్న 4 అనుభవాలను ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటి అనుభవం ఆదికాండం 32వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండం 32వ అధ్యాయము 22వ వచనం నుండి చదువుకుందాం. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయిను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడే మిగిలిపోయెను. యాకోబు పంపేశాడంట. కొన్నిసార్లు దేవునితో ఒంటరిగా సమయం గడుపుతున్నారండి, ఒంటరిగా ప్రార్థన చేసుకుంటున్నారంటే కొన్నిసార్లు అంటాం, నా చుట్టూ పిల్లలేనండి, మా భర్త గారు ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడండి, మా అత్తమావులు ఇంట్లోనే ఉంటారండి, నాకు వ్యాపారం అండి, మా చుట్టూ ఆ పనులు ఉంటాయండి, ఈ పనులు ఉంటాయండి అని కొన్నిసార్లు వీ ట్రై టు ఫైండ్ ఎక్స్క్యూజెస్, వెతుక్కుంటాం సాకులు. ప్రార్థనలో గడిపారా? అమ్మో నాకు ఎన్ని పనులండి మీకు తెలియదు, లేకపోతే నేను అది చక్క పెట్టాలండి, ఇది చక్క పెట్టాలండి, ఇంతమంది నా మీద ఆధారపడి ఉన్నారండి. యాకోబు మీద మొత్తం అందరూ ఆధారపడి లేరా? 2 భార్యలు, 11 మంది పిల్లలు, 2 దాసీలు, అందరినీ పంపేశాడంట. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవునితో ఒంటరిగా సమయం గడపడానికి అందరినీ ఎవరి దారిన వాళ్ళని పంపించి యాకోబు దేవునితో ఒంటరిగా సమయము గడిపాడు. యాకోబు జీవితంలో ఆశీర్వాదం ఎందుకు వచ్చింది అంటే, ఫస్ట్ పాయింట్, జేకబ్ స్పెంట్ టైమ్ అలోన్ విత్ గాడ్. దేవునితో ఒంటరిగా సమయము గడిపాడు. ఈ లోకంలోకి మనం గుంపుగా వచ్చామండి. భారతదేశంలో ఎక్కువ మనకి ఈ అందరం కలిపి చేయాలనేది ఎక్కువ ఉంటుంది. అది నేను యూఎస్ ఉద్యోగం చేయడానికి వెళ్ళినప్పుడు వెళ్ళక ముందు మాకు ట్రైనింగ్ ఇచ్చారు. అదేంటంటే అక్కడ కల్చర్ ఎలా ఉంటుంది, అక్కడ విధానాలు ఎలా ఉంటాయి, అక్కడ ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, అవన్నీ చెప్తూ ఆ ట్రైనింగ్లో భాగంగా మాకు ట్రైనింగ్ ఇస్తున్న ఆ ట్రైనీ ఏం చెప్పారంటే, ఒక మాట చెప్పారు ఆ ట్రైనర్. వారు చెప్పిన మాట ఏంటంటే, ఇండియాలో ఏం చేసినా గుంపుగా వెళ్ళిపోతుంటాం, అక్కడ అలా వెళ్ళకూడదు మీరు. ఇప్పుడు ఇండియాలో టీకి వెళ్ళాలంటే గుంపు, అందరూ బ్యాచ్ అందరూ కలిపి వెళ్తారు. భోజనానికి వెళ్ళాలంటే అందరం కలిపి, మనకు ఆ గుంపు టెండెన్సీ ఎక్కువ, మనకి అందరం కలిపి చేయాలి, అందరం కలిపి ఉండాలని. అక్కడ మీరు వెళ్ళకూడదు. ఏదైనా పనికి వెళ్ళినా, ఏదైనా చూసుకున్నా మీ పని ఏదో మీరు చూసుకోవాలి తప్ప గుంపులుగా ఇండియాలో అలా ఉంటానంటే అక్కడ కుదరదు. యూ హ్యావ్ టు డూ ఇట్ అలోన్. అంటే అవసరమైతే వర్క్ విషయంలో ఎవరితోనో మాట్లాడడం చేయడం ఓకే, కానీ
అన్నిటికీ గుంపులు గుంపులుగా వెళ్ళడానికి అట్లా అలవు చేయబడదు అని ఒక మాట చెప్పారండి. నిజమే, కొన్నిసార్లు గుంపులో ఉన్న అందరి మాటలు మన మనసును ప్రభావితం చేస్తూ ఉంటాయి. గుంపులో ఉన్న అందరి విధానాలు మనం ఫాలో అవ్వాలని కొన్నిసార్లు మనం పెట్టబడుతూ ఉంటాం. ఒంటరిగా నువ్వు ఉంటే నీలోకి నువ్వు చూసుకోవడానికి, నీ దేవుని వైపుకు చూడడానికి నీకు సమయం దొరుకుతుంది, కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఎంతసేపు చుట్టూ జనాలు, చుట్టూ ప్రజలు, చుట్టూ కుటుంబీకులు, చుట్టూ స్నేహితులు అంటే అసలు నీలో నువ్వు ఆలోచించుకోవడానికి, నీతో నువ్వు మాట్లాడుకోవడానికి, నిన్ను సృజించిన దేవునితో సమయం గడపడానికి ఇంకెక్కడ ఉంటుందండి సమయం? యాకోబు అంట పెద్ద కుటుంబం, మనందరికంటే పెద్ద కుటుంబం, వారందరినీ తనకంటే ముందు ఎబ్బోకు రేవు దాటిన తర్వాత పంపివేసి తాను ఒంటరిగా మిగిలిపోయాడు అనే మాట వాక్యంలో మనము గమనిస్తున్నాం. యాకోబు ఒంటరిగా దేవునితో గడిపాడు. నూతన నిబంధనలో బేతనీ అనే ఒక గ్రామం ఉందండి, తెలుగులో బేతనియా అంటారు. ఆ బేతనియా అనే గ్రామంలో 3 వ్యక్తులు ఉన్నారు. 2 అక్కలు, ఒక తమ్ముడు, మరియా, మార్తా, లాజరు, 3 ఉంటే యేసుప్రభు వాళ్ళ ఇంటికి వెళ్తే 3 రకాలుగా బిహేవ్ చేశారండి. నిజమే, ఈ ప్రపంచంలో ఏ 2 కూడా ఒకలా ఉండరు. మనందరం యూనికే, మనందరం డిఫరెంటే. సో యేసుప్రభు, మరియా, మార్తా, లాజరు ఇంటికి వెళ్తే లాజరేమో యేసయ్యని చూడగానే పారిపోయేవాడంట. అమ్మో వచ్చాడండి బాబు యేసుప్రభు, మళ్ళీ పట్టుకున్నాడంటే వదిలిపెట్టాడు, యక్ష ప్రశ్నలు అడుగుతాడు, ప్రార్థన చేసుకుంటున్నావు అంటాడు, లేకపోతే మందిరానికి వెళ్తున్నావు అంటాడు. కొంతమందికి యవనస్తులకి పాస్టర్ గారిని చూడగానే ఎలర్జీ అనమాట. ఇంటికి పాస్టర్ గారు రాగానే అమ్మా నాన్నేమో రండి పాస్టర్ గారు, చాలా సంతోషం మీరు మా ఇంటికి రావడం అంటే, ఆ ఇంట్లో కొడుకు అనుకుంటాడు, ఎందుకు వచ్చాడయ్యా బాబు, ఇప్పుడు ఈయన కంట నేను పడ్డానంటే ఒక అరగంట క్లాస్ ఇస్తాడు, మళ్ళీ నా టైం వేస్ట్ అని కొన్నిసార్లు తప్పించుకొని వెళ్ళిపోవాలనుకుంటారు. యేసు ప్రభు లాజర్ ఇంటికి వెళ్ళినప్పుడు లాజర్ అలాగే తప్పించుకొని వెళ్ళిపోయేవాడు. లాస్ట్కి ఆత్మీయంగా చనిపోయిన స్థితిలోనే ఉన్నాడు, శారీరకంగా కూడా మరణం అయిపోయాడంట లాజర్. ఎందుకంటే యేసయ్యతో సహవాసం లేకపోతే అదే జరుగుతుంది. జీవాధిపతి అయిన యేసయ్య ప్రతిసారి వాళ్ళ ఇంటికి వస్తుంటే ఆయన్ని వద్దు అనుకుంటే, జీవం వద్దనుకుంటే మరణమే దక్కుద్ది. మరి లాజర్ ఆ తర్వాత చనిపోయాడు, మనకు వాక్యంలో తెలుసు. సరే, యేసుప్రభు వచ్చినప్పుడు లాజర్ ఏమో ఎస్కేప్ అయిపోయేవాడు, మార్తమ్మేమో కిచెన్లో ప్రవేశించేసేది. యేసుప్రభుని చూడగానే టెన్షన్గా టీ పెట్టాలి, కాఫీ పెట్టాలి, స్నాక్స్ చేయాలి, దోశలు వేయాలి, బిర్యానీ చేయాలి, మరి ఏమేం చేసేదో తెలీదు. ఆవిడేమో కిచెన్లోకి వెళ్ళిపోయేది. ఒక్క ఆమె మాత్రం యేసయ్య పాదాల దగ్గర కూర్చునేదంట. చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయము 42వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 42వ వచనం. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. 39వ వచనం. ఆమెకు మరియాను సహోదరి ఉండెను, ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చునేదంట. ఆమె ప్లేస్ ఏంటంటే, ఆమె ఫేవరెట్ ప్లేస్ ఏంటంటే యేసయ్య పాదాలు. ఆమె చేసే ఫేవరెట్ థింగ్ ఏంటంటే యేసయ్య మాటలు వినడం. ఈ రోజుల్లో యవనస్తులు మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటంటే, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అంటారు ట్యాంక్ బండ్ అంటారు, లేకపోతే నెక్లెస్ రోడ్ అంటారు, లేకపోతే పలానా పార్క్ అంటారు, పలానా ఎంటర్టైన్మెంట్ సెంటర్ అంటారు. మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటంటే అక్కడికి ఇక్కడికి వెళ్ళాలనుకోవడం, వాళ్ళిల్లు వీళ్ళిల్లు, లేకపోతే బైకుల మీద తిరగడం, ఇవన్నీ చెప్తారేమో ఫేవరెట్ థింగ్స్ అంటే. కానీ మరియకు ఫేవరెట్ ప్లేస్ ఏంటి అంటే యేసయ్య పాదాల దగ్గర కూర్చోవడం. ఆమెకి ఇష్టమైన పని, ఫేవరెట్ థింగ్ టు డూ ఏంటి అంటే యేసయ్య మాటలు వినడం. దేవుడు యేసయ్య మరియను మెచ్చుకున్నాడండి. యేసయ్య కూడా మెచ్చుకుంటాడు. మెప్పు అనేది ఎంతమందికి ఇష్టం లేదండి. నన్ను ఎవరు మెచ్చుకోకూడదని ఎవరైనా కోరుకుంటారా? ఎవరైనా మనల్ని మెచ్చుకుంటే ఆ రోజు కొంతమంది భోజనం మానేస్తారు కదండి. నన్ను మెచ్చుకున్నారు అని ఎంత సంతోషపడిపోతారు. యేసు ప్రభు యొక్క మెప్పును మరియ సంపాదించుకుంది. ఎందుకు అని ఆలోచిస్తే యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటుంటే యేసయ్య అన్న మాట ఏంటంటే, ఈమె ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొని, షీ చోజ్ వాట్ ఈస్ బెస్ట్, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఇప్పుడు యాకోబు జీవితానికి తిరిగి వద్దాం. మనం ఆదికాండం 32వ అధ్యాయంలో మొట్టమొదటి అనుభవము, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పంపించేసి దేవునితో ఒంటరిగా సమయము యాకోబు గడపడం ప్రారంభించాడు. మనం కూడా ఫ్యామిలీ అందరినీ అసలే లాక్డౌన్, ఇంట్లోంచి బయట దోసేసి ప్రార్థనలు కూర్చుందామండి. అది కాదు,
మన కుటుంబంలో మన వారందరినీ చూసుకుంటూనే, అందరినీ ప్రేమిస్తూనే, అందరి పట్ల బాధ్యత వ్యవహరిస్తూనే, ఉదయం ఎవరూ లేవకముందు ఒంటరిగా యేసయ్యతో ప్రార్థనలో మనం గడపచ్చు, లేక అందరూ పడుకున్న తర్వాత ప్రార్థనలో మనం గడపచ్చు. పనులన్నీ చక్కబెట్టుకున్న తర్వాత ఇంట్లో ఒక గది మనకి దొరికితే అందులో తలుపు వేసుకొని మనం ప్రార్థనలో మన కుటుంబం కొరకు మనము ప్రార్థన చేయొచ్చు. నాకు తెలుసు కొంతమంది నా స్నేహితురాండ్రు, నేను చదువుకుంటున్న దినాల్లో వాళ్ళకి ప్రార్థన చేయడానికి ఇంట్లో ప్రార్థన చేయనిచ్చేవారు కాదు. ఇంట్లో అబ్జెక్షన్, ప్రార్థన చేస్తున్నావా నువ్వు, ఆ మతంలో కలిసిపోయావా అని తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతుంటే కొంతమంది నా ఫ్రెండ్స్ బాత్రూంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకునేవారండి. బాత్రూంలోకి వెళ్ళి మోకాళ్ళేసి దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేసుకునేవారు నా స్నేహితురాండ్రు. కొన్నిసార్లు ఆ సాక్ష్యం చెప్తూ ఉంటే నాకు చాలా కన్నీళ్ళు వచ్చేవి. మనకేమో ప్రార్థన చేసుకోవడానికి అన్ని ప్రదేశాలు ఓపెన్గానే ఉన్నాయి. మనల్ని ప్రార్థన చేసుకుంటే తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు, అవమానకరంగా మాట్లాడేవారు ఎవరు ఉండరు. కానీ మనకి కొన్నిసార్లు ప్రార్థన చేసుకోవాలంటే ఒళ్ళు బద్ధకం. కొన్నిసార్లు ప్రార్థన చేసుకోవాలంటే చేసుకుందాంలేండి, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఐసీయూలోకి వెళ్ళాక అప్పుడు చేసుకుంటారు కొంతమంది ప్రార్థన కదండి. ఐసీయూలోకి వెళ్ళాక వెంటిలేటర్ మీద ఎక్కక ముందు చేసుకుంటారు, అప్పటిదాకా ప్రార్థన రాదు. అందుకే ఒక సేవకుడు ఏమన్నాడంటే, బలమైన ప్రార్థనలంట కొన్నిసార్లు హాస్పిటల్లో నుండి వెళ్తాయంట దేవుని సన్నిధికి. ఎందుకంటే ఇంకా ఏ ఆశ లేదనుకున్నప్పుడు అప్పుడు చేస్తారంట బలమైన ప్రార్థనలు, అప్పుడు దాకా చాలామంది చేయరంట. కీడొచ్చాక, నష్టపోయాక, దుఃఖం వచ్చాక, వేదన వచ్చాక ప్రార్థన చేయడం కంటే నీ క్షేమకాలంలోనే అనుదినము నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకుంటే రాబోయే కీడుల నుండి నీవు నేను తప్పించబడతాము. హల్లెలూయా. యాకోబు ఒంటరిగా దేవునితో సమయం గడిపాడు. హీ స్పెంట్ అలోన్ విత్ గాడ్. రెండవదిగా యాకోబు జీవితంలో ఉన్న రెండవ అనుభవం ఆదికాండం 32వ అధ్యాయము 25వ వచనం చూడండి. యాకోబు ఆదికాండము 32వ అధ్యాయము 25వ వచనం. తాను అతని గెలువకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఇప్పుడు అందరినీ పంపించాక ఏం జరిగిందంటే 24వ వచనంలో యాకోబు ఒక్కడే మిగిలిపోయిను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. యాకోబు దేవునితో పెనుగులాడడం ప్రారంభించాడు. యాకోబు దేవునితో కూడా పోరాటం చేస్తున్నాడండి. పోరాడి గెలిచిన వాడుగా యాకోబు ఇక్కడ కూడా కనబడుతున్నాడు మనకి. యాకోబు దేవునితో పోరాడుతూ నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనీయనని దేవుని గట్టిగా పట్టేసుకున్నాడు. పట్టుదల, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని పట్టుదల. అప్పుడు దేవుడు చేసిన పని ఏంటని ఆలోచిస్తే, తాను అతని గెలువకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. మీకు ఒక మాట తెలుసా? యాకోబుకి ఒక మాటలో చెప్పాలంటే ఫ్రాక్చర్ అయిపోయిందండి కాలు. అప్పటి నుంచి నార్మల్గా అందరిలాగా నడిచే పరిస్థితి లేదు. ఎందుకంటే దేవుని దూత యాకోబును తొడగూడు మీద కొట్టిన దగ్గర నుంచి ఇరిగిపోయింది, ఎముక విరిగిపోయింది. ఎముక విరిగిపోతే ఆ బాధ మామూలుగా ఉండదు కదండి. ఎముక విరిగిన వారు, ఫ్రాక్చర్ అయిన వాళ్ళకి తెలుసు ఆ పెయిన్ ఏంటో. ఎముక విరిగిందంటే అది కూడా పట్టుకొనివ్వరు. ఏదైనా చేయి కానీ కాలు కానీ విరిగితే మళ్ళీ మనం నిలబడడానికి, ముందుకు వెళ్ళడానికి కూడా ఉండదు. బ్రోకెన్ లెగ్. యాకోబు జీవితంలో రెండో అనుభవం ఏంటంటే, హీ వాజ్ బ్రోకెన్ బై గాడ్. దేవుడు యాకోబును విరగగొట్టాడు. ఏం విరగొట్టాడంటే, యాకోబులో ఉన్న మోసపు హృదయాన్ని విరగొట్టాడు, యాకోబులో ఉన్న అహాన్ని విరగొట్టాడు, యాకోబులో ఉన్న పాపాన్ని విరగొట్టాడు. దేవునితో ఒంటరిగా సమయం గడిపినప్పుడు ఏం జరుగుతుందంటే, మనల్ని కూడా దేవుడు విరుస్తాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన తన శిష్యులందరితో ఆఖరుగా ఆయన పస్కా విందును ఆచరించాడండి. లార్డ్స్ టేబుల్ అంటారు, సప్పర్ అంటారు. యేసు ప్రభు ఆ బల్ల మీద ద్రాక్షరసాన్ని, రొట్టెను పెట్టి తన శిష్యులందరినీ తన చుట్టూ కూర్చోబెట్టుకొని ఆ రొట్టెను ఆయన విరుస్తున్నప్పుడు చెప్పాడు, ఇది నా శరీరము, మీ కొరకు విరువబడబోతున్న నా శరీరానికి ఇది సాదృశ్యంగా ఉంది అని. చాలామందికి రొట్టె ద్రాక్షరసం అంటే ఏంటో అనుకుంటారు. అది ఏదో ప్రసాదం ఏమో అండి, అది అలా తీసుకెళ్ళి తింటే కొంచెం బలం వస్తుందేమో, ఆరోగ్యంగా ఉంటామేమో, ఆయుష్ పెరుగుతుందేమో, ఇది ఏదో ప్రసాదమేమో అనుకుంటారు.
కానీ రొట్టె ద్రాక్షారసము క్రైస్తవ్యంలో చాలా సిగ్నిఫికెన్స్ వాటికి ఉన్న ఆ విలువ, సిగ్నిఫికెన్స్, గుర్తింపు ఏంటి అని ఆలోచిస్తే, రొట్టెను ఎలా అయితే దైవజనులు విరిచి అందరికీ సంఘంలో రక్షణ పొందిన వారికి ఇస్తారో, ఆ రొట్టె యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేహము శిలువ మీద అది విరవబడింది. హిస్ బాడీ వాజ్ బ్రోకెన్ ఫర్ అస్. యేసు ప్రభు మన కొరకు కొట్టబడ్డాడు. ఆయన దేహము, ఆయన వీపు నాగటి చాళ్ల వలె దున్నబడింది అని వాక్యంలో చూస్తున్నాం. సో రొట్టె అనేది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క విరోబడిన అనుభవానికి సాదృశ్యంగా ఉంది. ద్రాక్షరసమేమో సిలువలో యేసయ్య కార్చిన రక్తానికి సాదృశ్యంగా, సింబాలిక్గా ఉంది. ద్రాక్షరసం తాగుతున్నప్పుడు నాకు కొంచెం దాహం వేస్తుందండి అందుకని తాగుతున్నానంటే అది మామూలుగా ఒక లెమన్ జ్యూసో ఒక గ్రేప్ జ్యూసో తాగినట్లు తాగడానికి కాదండి. ఆ ద్రాక్షరసము యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మనకు కార్చిన అమూల్యమైన రక్తానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు యాకోబును దేవుడు ఒంటరిగా ఆయనతో సమయం గడుపుతూ నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ పోనీ అంటే యాకోబును దేవుడు విరిచాడు. అన్లెస్ యు ఆర్ బ్రోకెన్ యూ కెనాట్ బి యూస్డ్ బై గాడ్. నేను ఇట్లాగే ఉంటానండి, దేవుణ్ణి వాడుకోమనండి అంటే వాడుకోడు. గర్వంతో, అహంభావంతో, ఐఎమ్ సెల్ఫ్ సఫిషియంట్, నాకు నేనే సరితూగుతాను, నాకు ఇంకెవరు అవసరం లేదు అన్న వాళ్ళని దేవుడు ఎప్పుడు వాడుకోడు. దేవుడు విరిగిపోయిన, నలిగిపోయిన పాత్రలను ఆయన వాడుకుంటాడు. ఆయన చేతిలో ఒదిగిపోయే పాత్రలను దేవుడు వాడుకుంటాడు. యాకోబు దేవుని చేతిలో విరువబడ్డాడు. జేకబ్ వాస్ బ్రోకెన్. మూడవ అనుభవం ఏంటంటే ఆదికాండం 32వ అధ్యాయము 26వ వచనం చూడండి. ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను అనెను. మూడవది, జేకబ్ వాస్ హంగ్రీ ఫర్ గాడ్. యాకోబు అన్నేమో కూర తినడం కోసం ఆకలి కొన్నాడు, కానీ యాకోబు దేవుని ఆశీర్వాదాల కొరకు ఆకలి కొన్నాడండి. హల్లెలూయా. నీకు ఆకలి ఉందా? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ హంగర్ అండ్ థర్స్ట్ ఫర్ రైచియస్నెస్, ఫర్ దే విల్ బీ ఫిల్డ్ అనే మాట మత్తయి సువార్త 5వ అధ్యాయంలో బియాటిట్యూడ్స్లో మనం చూస్తాం. యేసు ప్రభు చెప్పిన మాట. నీకు దేని కొరకు ఆకలి ఉంటుందో ఆకలిని దేవుడు తీరుస్తాడు. కొంతమందికి మోసం చేయాలని ఆకలి ఉంటుంది, తీర్చుకుంటారు. కొంతమందికి జనాల్ని చంపాలని ఆకలి ఉంటుంది, దుర్మార్గులకు, రౌడీలకి. అది తీరేదాకా వాళ్ళకి నిద్ర పట్టదండి. వీళ్ళని ఎవరైనా చంపాలి అని వాళ్ళు టార్గెట్ పెట్టుకుంటే వాళ్ళని చంపేదాకా వీళ్ళకి నిద్ర పట్టదు. నీకు దేని కొరకు ఆకలి ఉంది? వాట్ ఆర్ యు థర్స్టీ ఫర్? వాట్ ఆర్ యు హంగ్రీ ఫర్? దేని కొరకు నీకు ఆకలి దప్పికలు ఉన్నాయి? ఇక్కడ యాకోబు దేవుని విడిచిపెట్టట్లేదంట, పోనివ్వట్లేదు. కాలు ఇరిగిపోయినా సరే, ఎముక విరిగిపోయినా సరే యాకోబు విడిచిపెట్టట్లేదు. 26వ వచనం, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను ఐ విల్ నాట్ లెట్ యూ గో. కొంతమంది మగపిల్లలు అంటారు ఈ రోజుల్లో, ఎవరైనా ఆడపిల్లలు వాళ్ళకి నచ్చితే, నిన్ను మాత్రం వదలను, నువ్వు ఇంకెవరైనా చేతిలోకి వెళ్ళావంటే నీకు యాసిడ్ అయినా పోసి నిన్ను చంపేస్తాను కానీ నిన్ను మాత్రం వదలను. పట్టుదల. మంచి విషయాల్లో పట్టుదల ఉండదు, కానీ కొన్నిసార్లు చెడు విషయాల్లో ఎంత పట్టుదలో. యాకోబుకు దైవికమైన విషయాలలో పట్టుదల వచ్చింది. దేవునితో ఒంటరిగా సమయం గడిపాడు, దేవుని చేతిలో విరవబడ్డాడు. మూడవదిగా హీ వాస్ హంగ్రీ ఫర్ గాడ్. దేవుని ఆశీర్వాదం కావాలి. ఆశీర్వాదం అంటే ఏంటండి? యాకోబుకి పెళ్ళి అవ్వలేదా? అయిపోయింది అప్పటికే. తాను కోరుకున్న ఏ అమ్మాయి కోసం 7 సంవత్సరాలు కష్టపడి పనిచేశాడో మామ దగ్గర, ఆ తర్వాత 14 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాలు పోయి 14 సంవత్సరాలు రాహేల్ను పెళ్లి చేసుకున్నాడు. లేయా ఉంది, 2 దాసీలు ఉన్నారు, ఆ తర్వాత 11 మంది పిల్లలు ఉన్నారు, 11 మంది కొడుకులు ఉన్నారు, గొర్రెలు, గొడ్లు, సంపద. హీ హ్యాజ్ ఎవ్రీథింగ్. ఈ లోక సంబంధంగా అన్నీ ఉన్నాయి యాకోబుకి. మనకి దేనికోసం అండి యాకోబు దేవునితో పెనుగులాడుతుందంటే హీ వాంటెడ్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. ఈ లోకంలో ఎన్నున్నా ప్రభా, ఆత్మీయ ఆశీర్వాదం లేకపోతే, నాలో ఆత్మీయత లేకపోతే ఇవన్నీ వేస్టే. ఎందుకంటే ఈ లోకంలోకి ఎలా వచ్చానో అలా వట్టి చేతులతో వెళ్ళిపోతాను కదా నేను. నీ ఆశీర్వాదము నాకు కావాలి అని యాకోబు దేవుని సన్నిధిలో పెనుగులాడాడు. సో యాకోబు జీవితంలో 3వ అనుభవం, హీ వాస్ హంగ్రీ ఫర్ గాడ్. 4వ అనుభవం చెప్పి ముగిస్తాను. ఆదికాండం 32వ అధ్యాయము 27వ వచనం. దేవుడు యాకోబును ప్రశ్న అడుగుతున్నాడు.
ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. దేవుడు యాకోబును ప్రశ్న అడిగాడు. దేవుడు చాలామందిని ప్రశ్నలు అడిగాడు బైబిల్లో. అంటే దేవుడికి తెలియక అడిగాడా, లేకపోతే ఎందుకు అడిగాడు ప్రశ్నలు? దేవునికి అన్నీ తెలుసు కదండి. మన పేరు, మన ఇంటి పేరు, మనం ఎక్కడ ఉంటాం, మన అడ్రస్, మన ఆధార్ కార్డ్ నంబర్, అన్ని డీటెయిల్స్ తెలుసు. ఈ రోజుల్లో కొంతమంది సైబర్ క్రైమ్ మోసగాళ్ళు, ఇది చాలామంది లైవ్లో చూస్తున్న వారి అవేర్నెస్ కొరకు కూడా చెప్తున్నాను. మేము ఎస్బీఐ నుంచి బ్యాంక్ మేనేజర్ అండి మాట్లాడుతున్నాం. మీ క్రెడిట్ కార్డ్ ఎక్స్పైర్ అయిందండి, మీ డెబిట్ కార్డ్ ఎక్స్పైర్ అయింది, లేకపోతే మీ ఏటీఎం కార్డ్ ఎక్స్పైర్ అయింది, అందుకని దాన్ని రెన్యూ చేయబోతున్నాము. మీ అడ్రస్ చెప్పండి, ఫోన్ నెంబర్ చెప్పండి, ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పండి, పాన్ కార్డ్ నెంబర్ చెప్పండి అనగానే బ్యాంక్ మేనేజర్ అనగానే కొంతమంది అలర్ట్ అయిపోతారు. అమ్మో, బ్యాంక్ మేనేజర్ గారు ఫోన్ చేశారా, మా ఏటీఎం కార్డ్ ఎక్స్పైర్ అయిపోతే మాకు సహాయం చేస్తున్నారా అని అన్ని వివరాలు టకా ఇచ్చేసిన తర్వాత ఆఖరికి వీళ్ళకి తెలుస్తుంది ఏమనంటే, అటువైపు ఉన్న వాళ్ళు బ్యాంక్ మేనేజర్ కాదు కానీ సైబర్ క్రైమ్ వాళ్ళు. ఈ రోజుల్లో సైబర్ క్రైమ్ చాలా పెరిగిపోతుందండి. చాలామంది హైటెక్ మోసగాళ్ళు ఇంట్లో కూర్చొని చాలామంది జనాలు కష్టపడి సంపాదించుకున్న, కష్టపడి వెనకేసుకున్న డబ్బులను క్షణాల్లో అలా మాయం చేసి పడేస్తున్నారు. లక్షల రూపాయలు. ఎంతమంది వ్యాధుల బారిన పడిపోతున్నారు, పిచ్చోళ్ళు అయిపోతున్నారు. ఎందుకంటే మోసగాళ్ళ చేతిలో పడి మోసపోయిన తర్వాత అయ్యో బ్యాంక్ మేనేజర్ అనుకున్నాను. కాదండి, బ్యాంక్ మేనేజర్ కాదు, మోసగాళ్ళు చాలామంది తయారైపోయారు. మీ పేరు చెప్పండి, మీ ఇంటి పేరు చెప్పండి, మీ అడ్రస్ చెప్పండి, మీ ఫోన్ నెంబర్ చెప్పండి, ఇప్పుడు మీకు ఓటీపీ వస్తుందండి, ఓటీపీ చెప్పండి అంటే మనం అనుకుంటాం బ్యాంక్ మేనేజర్ గారు నాకు ఫోన్ చేశారు, నాకు సహాయం చేస్తున్నారు, ఏటీఎం కార్డు మీ అడ్రస్కి వచ్చేస్తుంది అంటాడు. ఏటీఎం కార్డు కాదు, పాడు కాదు, మన అకౌంట్లో డబ్బులన్నీ ఖాళీ చేసుకోవడానికి అతను వేసిన ప్లానింగ్ అనమాట. ఈ రోజుల్లో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. మీకు ₹1,00,000 దొరికిందండి, లాటరీ తగిలింది, మీ అంత అదృష్టవంతులు ఇంకెవరు లేరు, ₹1,00,000 కట్టేస్తే ఆ ₹1,00,000 మీ ఇంటికి వచ్చేస్తాయి అంటాడు. ₹1,00,000 ఇచ్చేవాడు ఆ ₹1,00,000 మైనస్ చేసుకొని ఇవ్వలేడండి. ₹1,00,000 మోసం. రోజుకు ₹1,00,000 వచ్చినా వాడికి చాలు కదండి. నెలల తరబడి కష్టపడి సంపాదించుకున్న డబ్బులు వెనకేసుకొని పిల్లల కోసం దాచుకున్న డబ్బులన్నీ అలా పోతూ ఉంటే ఈ రోజుల్లో ఎంతమంది బాధపడుతున్నారు. దేవుడు యాకోబుని అడిగాడు, వాట్ ఈస్ యువర్ నేమ్? దేవుడికి తెలీదా యాకోబు పేరు? ఈ లోకంలో పుట్టిన వాళ్ళందరి పేర్లు తెలుసు, అన్నీ స్పష్టంగా తెలుసు. ఆయన దృష్టికి మరుగైనది ఏది లేదు. నో సీక్రెట్స్, అంతే. ఏది సీక్రెట్ కాదండి. అర్ధరాత్రి 1 గంటకు పడుకొని మన మనసులో ఏం ఆలోచించుకుంటున్నాం కూడా తెలుసు దేవునికి, తెలుసా? అర్ధరాత్రి 1 గంటకు మనం చేసే పనులు కాదు, ఆలోచించుకునే ఆలోచనలు కూడా తెలుసు. గాడ్ నోస్ ద సీక్రెట్స్ ఆఫ్ హ్యూమన్ హార్ట్. మానవ హృదయంలో ఉన్న దాగి ఉన్న నిగూఢమైన రహస్యాలన్నీ ఆయనకు బట్టబయలే. దేవునికి యాకోబు పేరు తెలియదా అంటే తెలుసు. మరి ఎందుకు అడిగాడు దేవుడు యాకోబునంటే, యాకోబు అతని పేరు సరిగ్గా చెప్తాడా లేదా అని దేవుడు పరీక్షించాడు. ఎందుకంటే తండ్రి దగ్గరకు మేక పిల్లల చర్మాన్ని కప్పేసుకొని వెళ్ళిపోయి, నాన్న నన్ను ఆశీర్వదించి అన్నప్పుడు నీ పేరేంటి నాయన అంటే ఏశావు అని చెప్పాడు కదా. చెప్పి తండ్రిని మోసగించాడు. ఫస్ట్ ఏమో అన్నని మోసగించాడు, తండ్రిని మోసగించాడు. ఇప్పుడు దేవుడు చూస్తున్నాడు, నీలో మోసం చేసే స్వభావం ఇంకా ఉందా లేదా? నువ్వు ఇంకా మోసగాడిగానే ఉంటే నీకు ఉండదు ఆశీర్వాదం. ఇఫ్ యూ కంటిన్యూ యువర్ లైఫ్ ఆఫ్ డిసెప్షన్ యూ విల్ నాట్ బీ బ్లెస్డ్. మోసం మారిందా? దగా పోయిందా? మోసగించే స్వభావం పోయిందా? నీచంగా ఆలోచించడం, ఆ విధానాలన్నీ పోయాయా లేదా దేవుడు పరీక్షిస్తాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఎవరైనా దేవుడు ఆశీర్వదిస్తుంటే ఊరికే ఆశీర్వదించేస్తున్నాడండి. దేవుడు ఎవరిని ఊరికే ఆశీర్వదించాడు. నీ యోగ్యతను, నీ నమ్మకత్వాన్ని, నీ విశ్వాస్యతను, నీ ప్రార్థన జీవితాన్ని అన్నీ చూసి నిన్ను అంచెలంచెలుగా దేవుడు దీవిస్తూ వెళ్తాడు. ఆశీర్వాదం ఒక్క రాత్రిలో లాటరీ తగిలినట్టు రాదండి. యాకోబును ఆశీర్వదించక ముందు దేవుడు యాకోబును పరీక్షిస్తున్నాడు. ఇప్పుడైనా పేరు సరిగ్గా చెప్తాడా లేదా? మళ్ళీ ఏశావు అని ఉంటే దేవుడు అనేవాడు, ఆశీర్వాదం లేదు, ఏం లేదు, పోనైనా నీ దారిలో పో, నువ్వు నన్ను గట్టిగా పట్టుకున్నా నిన్ను ఆశీర్వదించను అనేవాడు దేవుడు. బట్ జేకబ్ దిస్ టైమ్ హీ వాజ్ ఆనెస్ట్ విత్ గాడ్. యాకోబు జీవితంలో 4వ అనుభవం. ఫస్ట్ది అలోన్ విత్ గాడ్, 2వది బ్రోకెన్ బై గాడ్, 3వది హంగ్రీ ఫర్ గాడ్, 4వది హీ వాజ్ ఆనెస్ట్ విత్, యథార్థంగా మాట్లాడాడు, ఉన్నట్టు మాట్లాడాడు. నిన్న రాత్రి
కీర్తనల గ్రంథంలో నుండి 51వ కీర్తన ధ్యానం చేసాం. దావీదు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి మొన్న రాత్రి దావీదు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, దేవా నేను నీకు విరోధంగా పాపము చేశాను ఒప్పుకున్నాడు దావీదు. దేవుని సన్నిధిలో కవరప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదండి. రాజును కదా, నాకు చాలా ఈగో ఉంటుంది, తప్పులు నేను ఎలా ఒప్పుకుంటాను, రాజు ఏం చేసినా కరెక్టే అని ఒకవేళ రాజు దగ్గర ఉండేవాళ్ళు అంటారేమో, రాజా నువ్వు ఎవరికి సారీ చెప్పక్కర్లేదు, రాజు నువ్వు ఎవరి దగ్గర తప్పులు ఒప్పుకోక్కర్లేదు, నువ్వు అల్టిమేట్ ఇక్కడ రాజ్యంలో. కానీ దావీదు గ్రహించుకున్నాడు, నేను రాజ్యంలో అల్టిమేట్ అథారిటీ ఏమో కానీ నా పైన అల్టిమేట్ అథారిటీ దేవుడు ఉన్నాడు. గాడ్ ఈజ్ అబవ్ ఆల్, గాడ్ ఈజ్ ఓవర్ ఆల్, గాడ్ ఈజ్ అబవ్ మీ, నా పైన ఉన్నాడు దేవుడు. ఆయనకు విరోధంగా నేను ఏదైనా తప్పు చేస్తే, పాపం చేస్తే ఒప్పుకోవాలి అని దావీదు గ్రహించుకున్నాడు. అందుకే యథార్థంగా ఒప్పుకుంటే దేవుడు దావీదును క్షమించాడు. మళ్ళీ తన ఆశీర్వాదాన్ని దావీదుకు చూపించి, దావీదుకు దేవుడు శాశ్వత కృపను చూపించాడంటండి. అందుకే దావీదు యొక్క వంశంలో నుండే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినట్లు వాక్యంలో మనం చూస్తాం. సో యాకోబు జీవితంలో 4వ అనుభవం, హీ వాజ్ ఆనెస్ట్ విత్ గాడ్. దేవుడు మనలో యథార్థతను కోరుతున్నాడు. యథార్థమైన మనసు, ఇదే ప్రభు నా స్థితి, ఐఎమ్ లైక్ దిస్, నా స్వభావం ఇదయ్యా, ఈ వంకర స్వభావం ఉంది, ఈ బలహీనతలు నాలో ఉన్నాయి. యథార్థంగా ఒప్పుకుంటే, నీ నిస్సహాయతను నిర్మోహమాటంగా దేవునికి చెప్పుకుంటే, నీ బలహీనతలు దేవుని సన్నిధిలో యథార్థంగా చెప్పుకుంటే, ఆయన ఖచ్చితంగా తన కనికరాన్ని చూపిస్తాడు. ఇక్కడ యాకోబు అంటున్నాడు, నీ పేరేంటి అని దేవుడు అడగగానే, నా పేరు యాకోబు. యాకోబు అంటే ఆ మాటకు అర్థం ఏంటి? మోసగాడు. యాకోబు చెప్పాడు, దేవా నా పేరు మోసగాడు. అప్పుడు దేవుడిచ్చిన ఆశీర్వాదం 28వ వచనం, అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పెను. హల్లెలూయా. ఫైనలీ యాకోబు ఏం సాధించాలనుకున్నాడో దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నాడండి. దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడా దేవుని సన్నిధిలో కూడుకున్న మనము, ఒకవేళ మీ ఇంట్లో మీకు చాలా పనులు ఉండొచ్చు, అన్నీ విడిచిపెట్టి దేవుని సన్నిధికి వచ్చారు, ఒంటరిగా దేవునితో గడపాలని. ఇక్కడ ఎంతమంది ఉన్నారు పట్టించుకోవద్దు, ఎందుకంటే ఎవరికి వారు దేవునితో మొరపెట్టుకోవడానికి, మనవి చేసుకోవడానికి వచ్చాము. నేను నా ప్రభు, నేను నా దేవుడని దేవుని సన్నిధిలో ఆయన వైపు చూస్తూ ఒంటరిగా ఆయన సన్నిధిలో విరోబడిన అనుభవం కలిగి, ప్రభువా నీ సహాయం లేకపోతే నేనేమీ చేయలేను, నీ కృప నాకు కావాలని ఆయన మీద ఆధారపడుతూ యథార్థంగా మన హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించుకుంటే, హన్నా తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకున్నప్పుడు హన్నా యొక్క హృదయ వాంఛను దేవుడు తీర్చాడు. దేవుడు మన పక్షంగా కూడా అద్భుత కార్యాలు జరిగిస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అవకాశం ఉన్న వారందరూ మోకరించండి. కొద్దిసేపు దేవుని సన్నిధిలో మనం ప్రార్థనలో గడుపుదాం. దిస్ ఈజ్ అ టైమ్ ఫర్ ప్రేయర్. ఎక్కువ సమయాన్ని మనం ప్రార్థన కొరకు వెచ్చిద్దాము దేవుని సన్నిధిలో. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏ దేవుని పాద సన్నిధిలో మనం మోకరించామో, రిజెక్షన్ అనేది ఆయన దగ్గర నుంచి రాదు. యు విల్ ఓన్లీ బీ యాక్సెప్టెడ్. నీకు దేవుని సన్నిధిలో అంగీకరించబడడం అనే ఒక్క అనుభవమే నీకు ఎదురవుతుంది. ఒకవేళ మనుషుల మీద ఆధారపడినప్పుడు, వారి సహాయాన్ని అర్థించినప్పుడు, ఒకవేళ ఎవరైనా రిజెక్ట్ చేస్తారేమో నీకు సహాయం చేయడానికి. కానీ నీవు నేను సేవిస్తున్న దేవుడు, నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు, నీవు నేను ఏ దేవుని ఆశ్రయిస్తున్నామో ఆయన తృణీకరించేవాడు కాదు, త్రోసివేసేవాడు కాదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో అడుగుతాం, ప్రభువా నన్ను ఆశీర్వదించు, లార్డ్ బ్లెస్ మీ లార్డ్. నీ ఆశీర్వాదం నాకు కావాలయ్యా, నీ దీవెన నాకు కావాలి ప్రభువా. నీ సన్నిధిలో గోజాడుతున్నాను, మరియ వలె నీ పాదాల చెంతకు నేను వస్తున్నా ప్రభువా. లార్డ్ ఐ కమ్ టు యూ, ఐ కన్ఫెస్ ఆల్ మై సిన్. మన పాపాలు దేవునికి మనకు మధ్యలో అడ్డుగోడగా ఉన్నాయని వాక్యం సెలవిస్తుంది. పాపాలు ఒప్పుకోకుండా, పాపాలను విడిచిపెట్టకుండా దేవుడు ఆశీర్వదించాలని ఆశపడితే అది జరగదు. ప్రేమైన దేవుని బిడ్డ, యాకోబు జీవితంలో తన మోసపు స్వభావాన్ని, మోసపూరితమైన స్వభావాన్ని విడిచిపెట్టాడు. అందుకే దేవుడు యాకోబును ఆశీర్వదించడం ప్రారంభించాడు. అడుగుదామా, ప్రభువా నా పాపాన్ని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నానయ్యా, నన్ను కడుగు ప్రభువా, నన్ను పరిశుద్ధపరచయ్యా.
హిస్సోపుతో నా పాపమును కడగండి, హిమము కంటే తెల్లగాగునట్లు నన్ను పరిశుద్ధపరచండి అని దావీదు భక్తుడు ప్రార్థన చేశాడు. యేసయ్య రక్తము అందుబాటులో ఉంది. ఉదయకాల సమయంలో నీ ప్రతి బలహీనతను ఆయన సన్నిధిలో ఒప్పుకో, ఆయన క్షమిస్తాడు. నీ పాపములు క్షమించబడిన తరువాత నీ ప్రతి ప్రార్థన అంగీకరించబడుతుంది. నీ ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ఆరోగ్యం కావాలా అడుగు, దేవా నన్ను ఆరోగ్యవంతునిగా చేయయ్యా. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నావు, అడుగు, ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు, అడుగుదాం, ప్రభా నీ సహాయం దయచేయ. మానసికంగా కృంగిపోయి ఉన్నావు, అడుగు, ప్రభా నా మానసిక స్థితిగతులను నీవు మార్చు ప్రభా. నీకే ఆశీర్వాదం కావాలో అది యేసయ్య పాద సన్నిధిలో ఉంది. ఎస్, హీ హ్యాస్ ఇట్ ఆల్. ఆయన దగ్గర అన్నీ ఉన్నాయండి. నీకు కావలసినవి, నాకు కావలసినవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. యేసయ్య పాదాల చెంత సమస్తము దొరుకుతాయి మనకి. సకల ఆశీర్వాదాలు ఆయన పాదాల చెంత ఉన్నాయి. నువ్వు అడిగితే, నోరు తెరిచి అడిగితే, అడుగుడి మీకు ఇవ్వబడునని వాగ్దానం చేసిన దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. నోరు తెరిచి అడుగుదాం, ప్రభా కృప చూపయ్యా, దేవా సహాయం చే, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో, దేవా నన్ను దాటిపోవద్దయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదించకపోతే నేను నిన్ను పోనీయను ప్రభా. ఆనాడు యాకోబు ఎట్టి పట్టుదలతో దేవుని ఆశీర్వాదాల కొరకు అడిగాడు, ఎదురు చూశాడు, కనిపెట్టాడు. నీకు అట్టి పట్టుదల ఉంటే దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని, యూ విల్ ష్యూర్లీ రిసీవ్ దెమ్. నువ్వు నిశ్చయంగా పొందుకుంటావు. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, మా గొప్ప దేవా, నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాము. కృప చూపుటలో ఐశ్వర్యవంతుడవయ్యా, కృపా సింహాసనము మీద ఆసీనుడైన దేవుడు, మాకు సమయోచితమైన సహాయమును అందించడానికి నీవే ఎల్లప్పుడూ సంసిద్ధుడుగా ఉన్నారు కనుక స్తోత్రాలు. మధ్యాహ్న కాల సమయంలో నీ పాదాలు చెంతకొస్తున్నామయ్యా. నీ ఆశీర్వాదాలు కోరుకుంటున్నాం ప్రభా, అడుగుతున్నామయ్యా, బ్రతిమలాడుతున్నాం ప్రభా. లార్డ్ ఫిల్ us with your blessings. నీ దగ్గర ఉన్న శ్రేష్టమైన, డబ్బుతో కొనలేని విలువైన ఆశీర్వాదాలు నాకు మాకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. ఏ తల్లులు, ఏ తండ్రులు, ఏ యవన బిడ్డలు నీ సన్నిధిలో మోకరించున్నారో వారికి మాత్రమే కాదయ్యా, వారి కుటుంబానికి సరిపడా దీవెనలు ఈ స్థలము నుండి, నీ మందిరం నుండి మోసుకొని వెళ్ళినట్లు సహాయించి. నీ మందిరంలో సమృద్ధి ఉంది కనుక స్తోత్రాలు. నీ మందిరంలోని సమృద్ధి చేత, మేలు చేత మేము తృప్తిపరచబడుచున్నామని నీ వాక్యంలో వ్రాయబడినట్లుగా అయ్యా, మేలుతో మమ్మల్ని తృప్తిపరచండి ప్రభా. ఎంతమంది ఆయా రకాలైన శోధనలలో, సమస్యలలో, వ్యాధులలో, ఇబ్బందులలో, అవమానకరమైన పరిస్థితుల్లో ప్రభువా ఇతరుల చేత ఈసడించబడుతూ, చీదరించబడుతూ, మాటలు పడుతూ, వేదనలు పడుతున్నారో బిడ్డలను కనికరించండి. విరిగి నలిగిన హృదయం గల వారికి మీరు ఆసన్నుడవు కనుక స్తోత్రాలు ప్రభువా. యథార్థవంతుల ప్రార్థన నీవు త్రోసివేవని నీ వాక్యంలో ఉంది కనుక స్తోత్రాలు. నీ సన్నిధిలో యథార్థంగా నీ బిడ్డలు పెట్టుకుంటున్న మొరను మీరు అంగీకరించండి ప్రభువా. భార్య భర్తల మధ్యలో అపార్థాలు, మనస్పర్ధలు ఏ కుటుంబాల్లో వచ్చి అయ్యా విడిపోయి అంతవరకు వెళ్ళిపోయినారో ప్రభా, ఆ కుటుంబాన్ని కట్టండి ప్రభా. నువ్వు కుటుంబాన్ని కట్టేవాడవు కానీ పడగొట్టేవాడవు కాదు కనుక స్తోత్రాలు ప్రభా. ఏ కుటుంబాలు మనశ్శాంతి లేకుండా ఉన్నారో, చిన్న భిన్నమైన పరిస్థితుల్లో ఉన్నారో, ఆ బిడ్డల ఎదుట తల్లిదండ్రులు కొట్లాడుకుంటూ నెమ్మది లేని స్థితిలో ఉన్నారో, కుటుంబాలను బాగు చేయండి, కుటుంబాలను కట్టండి ప్రభా, సహాయం చేయండి. నీ సమాధానము, శాంతిని సమృద్ధిగా కుటుంబాల్లో మీరు నింపుమని ప్రార్థన చేస్తుంది. సమాధానకర్తవగు దేవా, సాతాను తలను చితక్కొట్టండి అయ్యా. ఏ కుటుంబాల్లో అపవాది చెలరేగిపోతున్నాడో, తాండవం ఆడుతున్నాడో ప్రభా, ఆ కుటుంబాల్లో కావాల్సిన నెమ్మది మీరు అనుగ్రహించండి. కుటుంబీకుల మధ్యలో ప్రేమలో, ఆప్యాయతలు ఏ కుటుంబాల్లో ప్రభా ఆవిరైపోయి ద్వేషము, పగ, కుట్రలు ఇవన్నీ పనిచేస్తున్నాయి ప్రభా, వాటన్నిటిని యేసు నామములో లయపరుస్తున్నామయ్యా. నీ కృప అనుగ్రహించండి. ఎంతమంది నాయన మరి వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో ఆ ప్రియ కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏకాంగులను సంసారులుగా చేయువాడవని నీ వాక్యంలో ఉంది. నీ వాగ్దానాన్ని నెరవేర్చండి. ఎంతమంది ప్రభా వివాహం అయ్యి కొన్ని నెలల నుండి, సంవత్సరాల నుండి గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్నారో ఆ ప్రియ సహోదరులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీవు గొప్ప దేవుడవయ్యా, ఆశ్చర్య కార్యములు జరిగించేవాడవు ప్రభా. నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా, నీకు స్తోత్రం. ఇప్పుడే అద్భుతం మీరు చేయండి ప్రభా, నీవే గొప్ప కార్యం చేయండి అయ్యా. ఈ సన్నిధిలో ఎంతమంది వేదనతో, ఆశతో ఎదురు చూస్తున్నారో వారి ఆశను మీరు తీర్చండి.
కృప చూపించి శ్రేష్టమైన బిడ్డలను నాయన వారి కుటుంబాల్లో దయచేయండి. ఎంతమంది వృద్ధాప్యంలో ఉండి ఆయా రకాలైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో, హెల్త్ కాంప్లికేషన్స్తో ఉన్నారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి. థైరాయిడ్ సమస్యతో, పీసీఓడి ప్రాబ్లంతో బాధపడుతున్న వారిని, అలాగే ప్రభా మరి ఆయా రకాలైన జ్వరాలతో, కరోనాతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి ప్రభా, లేవనెత్తండి. బ్రెయిన్ ప్రాబ్లమ్స్తో, అలాగే లివర్ డ్యామేజ్తో ప్రభా, కిడ్నీ సమస్యలతో, గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి ప్రభా. ఆయా రకాలైన క్యాన్సర్స్తో బాధపడుతున్న వారిని, బీపీ షుగర్లతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. స్వస్థతను, ఆరోగ్యమును మరలా రప్పించుచున్నానని వాగ్దానం చేశావు, మీ వాగ్దానం నెరవేర్చండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని నీ మహిమైశ్వర్యంలో మీరే జ్ఞాపకం చేసుకొని కార్యాలు చేయండి. గృహాలు కట్టుకోవాలని ఆశపడుతున్న వారికి మీరే మార్గాలను సరళం చేయండి. లోన్ కొరకు ఎవరైతే కనిపెడుతున్నారో వారి లోన్ శాంక్షన్ అవునట్లు సహాయం చేయండి. ప్రమోషన్ల కొరకు, ట్రాన్స్ఫర్ల కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి హృదయ వాంఛలు తీర్చండి ప్రభా. ఎంతమంది ఆయా ఫారిన్ కంట్రీస్కు ఉద్యోగాల నిమిత్తము, చదువు నిమిత్తం వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్నారు, వారి ప్రయత్నాలను సఫలపరచండి. ఆయా రకాలైన చెప్పుకోలేని సమస్యలతో, మానసిక సమస్యలతో ఎంతమంది నాయన కృంగిపోయి ఉన్నారో వారిని లేవనెత్తండి. నీ కృప నాయన వారి పక్షంగా కనుపరచండి. విధవరాండని జ్ఞాపకం చేసుకోండి. దిక్కులేని బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. పేదరికంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అప్పుల ఊబిలో కూరుకొని పోయిన వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ హస్తమును, నీ సహాయమును వారికి సమృద్ధిగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధిలో ఉన్న శ్రేయస్కరమైన ఆశీర్వాదములు, దీవెనలు నాకు మాకు సమృద్ధిగా దయచేయండి ప్రభా. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనునేమో, కానీ యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కొదువై ఉండదని వాగ్దానం చేసావయ్యా. నీకు స్తోత్రం. మా రాజుగా, మా ప్రభువుగా, మా దేవుడుగా అన్ని విషయాల్లో మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి. నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా మేము నిలవబడడానికి, ఈ లోకంలో ప్రతి శోధనను మేము జయిస్తూ ప్రభా నీ కొరకు జయ జీవితం కలిగి ఉండడానికి నీ సహాయము దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావము, స్తుతి నీకే చెల్లిస్తున్నాం ప్రభా. విన్న వాక్యము మా హృదయాల్లో మీరే ఫలింప చేయమని ప్రార్థన చేస్తూ నీ సన్నిధిని, నీ సమాధానమును, నీ కాపుదలను, నీ భద్రతను, నీ కుడి చేతిలో ఉన్న నిత్య సుఖములు, క్షేమము నీవే మాకు సమృద్ధిగా తోడుగా ఉంచి మహిమను పొందుమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ ఘనుడైన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.